ఆదివారం మధ్యాహ్నం బాపట్ల జిల్లాలోని వెదుళ్లపల్లి గ్రామంలో గల ఉచిత కంటి ఆసుపత్రిలో పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉప్పుటూరు ప్రభుత్వ హోమియో వైద్యులు, బాపట్ల జిల్లా యోగాంధ్ర నోడల్ ఆఫీసర్ డాక్టర్ దాసరి చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై డాక్టర్ జి ఆంజనేయాచార్యులు రాసిన తన 60 సంవత్సరాల వైద్య సేవలు పుస్తకాన్ని ఆవిష్కరించారు. సో ఈరోజు ఇక్కడ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఒక పుస్తక ఆవిష్కరణ ఉందని నన్ను పిలవడం జరిగింది. యాక్చువల్లీ యోగాంధ్ర 2026లో నేను చాలా బిజీగా ఉన్నాను. బాపట్ల జిల్లా మొత్తం యోగా కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అన్ని మానిటర్ చేయాల్సిన బాధ్యత నాపైనే ఉంది. సో వైద్య ఆరోగ్య శాఖ, ఆయుష్ శాఖ, సో పోలీస్ శాఖ అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో సో ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ప్రజల్లోకి యోగా తీసుకొని వెళ్ళాలి అని మన భారత ప్రధానమంత్రి శ్రీయుత నరేంద్ర మోడీ గారు ఆశించారు. దానికోసం కొద్ది రోజుల నుంచి యోగా కార్యక్రమాలు మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉధృతంగా జరుగుతుంది. మన బాపట్ల జిల్లాలో మరీ ముఖ్యంగా ఎక్కడ లేనంత విధంగా సో కార్యక్రమాలు ప్రతి గ్రామాల్లో జరిగించడం జరుగుతూ ఉంది. సో నేను ఈ నేపథ్యంలో బిజీగా ఉన్నప్పటికీ పుస్తక ఆవిష్కరణతో నేను వచ్చాను. సో ఇప్పుడు స్వచ్ఛంద సంస్థలు అనేవి వాలంటరీగా ఎన్నో సర్వీసెస్ అనేవి పబ్లిక్ అందిస్తూ ఉంటాయి. ఈ రోజుల్లో కూడా స్వచ్ఛంద సంస్థలు ఎలాంటి రూపాయి కూడా తీసుకోకుండా సర్వీస్ అందిస్తుందంటే అది వారి ఔన్నత్యానికి చిహ్నంగా ఉంటుంది. సో తర్వాత కంటి వైద్యం, సో సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు. సో మనకి కళ్ళు లేకపోతే సగం జీవితం కోల్పోయినట్టే. అలాంటి కంటి వ్యాధులకి ట్రీట్మెంట్ ఇస్తూ సో వారి జీవితంలో వెలుగు నింపుతున్న మన డాక్టర్ ఆంజనేయాచార్యులు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో కంటికి చూపు రికవరీ అయిపోయి పూర్తి ఆరోగ్యంగా జీవించాలని ఆశిస్తూ ఉన్నాను. ఈ సంవత్సరం మన భారత ప్రభుత్వం థీమ్ అంటే ఒక అంశం ఏమని ఇచ్చిందంటే యోగా ఫర్ హెల్దీ ఏజింగ్. సో వయసు అనేది పెరుగుతూ ఉంటుంది. సో రోగాలు అనేవి ఎప్పుడు వస్తాయి, వయసు పెరిగే కొద్దీ రోగాలు అనేవి వస్తూ ఉంటాయి. సో ఈ యోగా ఫర్ హెల్దీ ఏజింగ్ అంటే మనం రెగ్యులర్గా యోగా చేస్తే మన వయసు పెరుగుతున్నప్పటికీ మనం హెల్దీగానే ఉంటాం అని దీని అర్థం అనమాట. కాబట్టి దయచేసి అందరూ యోగా తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని ఆశిస్తూ సెలవు.